గుడ్ మార్నింగ్ సార్. ఏ హాయ్ సార్. హలో గైస్, గుడ్ మార్నింగ్. న్యూ ప్రాజెక్ట్ వర్క్ ఏమైంది? మీకు డీటెయిల్గా రాజేష్ చెప్తాడు సార్. మన ఎండి గారు ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ మనకే వచ్చింది సార్. దిస్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. లెట్స్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. గుడ్ జాబ్ గైస్. గైస్ వెయిట్ ఏ సెకండ్, ఇంకో గుడ్ న్యూస్ ఉంది. మా వైఫ్ కన్సీవ్ అయ్యింది. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. పార్టీ ఎప్పుడు సార్? తప్పకుండా పార్టీ ఇస్తాను గైస్, కానీ ముందుగా మా నాన్నగారిని కలవాలి. మాది శివపురం, చాలా ఫేమస్ టెంపుల్ ఉంది అక్కడ. ఈ రోజు నైట్ వెళ్తున్నాం. మా వైఫ్ని తీసుకుని వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి. ఓకే సార్, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ అంతా మేము ఓకే చూసుకుంటాం నైస్. సార్. హ్యాపీ హ్యాపీగా జర్నీ వెళ్ళండి సార్. సార్. ఏంటండి కార్ ఆగింది? ఏమో తెలీదు కళ్యాణి, అదే చూస్తున్నా. అసలు ఇదేనో ఊరేనా? ఏంటండి మరీ ఇంత చీకటిగా ఉంది? అమావాస్య కదా, ఇలానే ఉంటుంది. పైగా ఇది ఊరు పొలిమేర. మనకు పెళ్ళయ్యకి ఇదే కదా నువ్వు రావడం. అందుకే నీకు ఈ ప్రదేశం కొత్తగా అనిపిస్తుంది. ఇంజిన్ ఏదో ట్రబుల్ ఇచ్చి ఉంటుంది. నువ్వు కారులో కూర్చొని నేను వెళ్ళి చూస్తా. అరే ఏమైంది? నిన్నే కదా సర్వీసింగ్ ఇచ్చాను. అంతా బాగానే ఉంది, మరి ఎందుకు ఆగింది? సరే స్టార్ట్ చేసి చూద్దాం. ఏంటి సడన్గా ఈ సౌండ్? కళ్యాణి ఏమైంది? ఏమైంది కళ్యాణి? ఎందుకు అలా అరిచావు? ఇక్కడ ఇక్కడ ఎవరో ఉన్నారండి. ఇక్కడ ఎవరు ఉన్నారు కళ్యాణి? అంతా నీ భ్రమ. కూల్గా ఉండు. నాన్నగారు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడొస్తాను. నాన్న చెప్పండి. ఎక్కడున్నారా? ఆల్మోస్ట్ దగ్గరికి వస్తాను నాన్న. ఇంకో 20 minutes పడుతుంది. అవునా? ఏమైనా ప్రాబ్లమా? అవును నాన్న, సడన్గా కార్ ట్రబుల్ ఇచ్చింది. సరే, ఎందుకు ఎక్కడున్నారు ఇప్పుడు? ఇక్కడ పాతపడిన బిల్డింగ్ మర్రి చెట్టు ఉంది నాన్న. ఏంటి ఇప్పుడు ఆగింది అక్కడేనా? అవును నాన్న. నీకు ఎన్నిసార్లు చెప్పానురా అక్కడ ఆగొద్దని? అబ్బా నాన్న, ఏం కాలేదు. నేనెందుకు ఆగుతాను అక్కడ? వచ్చేస్తున్నాం. నువ్వు కారు పని మీద ఆపినా లేదంటే ప్రాబ్లం వచ్చి కారు ఆగిపోయినా అక్కడ ఆగొద్దని ఎన్నిసార్లు చెప్పానురా? పైగా రాత్రి టైం కూడా. ఈ రోజు అమావాస్య. అబ్బా కంగారు పడకండి నాన్న. కార్ స్టార్ట్ కాకపోతే ఏదో వెహికల్ చూసుకుని వస్తాం. మీరు కంగారు పడకండి, మేము సేఫ్గానే ఉన్నాం. కళ్యాణి రే అశోక్, ఏమైందిరా? అశోక్ మళ్ళీ ఏమైంది కళ్యాణి? మాట్లాడరా? అశోక్, అరే అశోక్. అశోక్, అశోక్, కళ్యాణి. బావా కాల్. అరే, అశోక్ కారు చూస్తుంటే ఎవరు లేరు. కారు ఇక్కడ ఉందంటే అశోక్, వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటారు? బాబా ఎవరేంటి వీళ్ళు? అంతా అయిపోయిందిరా. నీ కొడుకు కొడల్ని వాడే బలి తీసుకుని ఉంటాడు. భగవంతుడా, నాకేమవుతుంది? ఈ బాధ ఏంటి? బావా, ఎంత పని జరిగిందిరా. అశోక్, ఇలా అవుతుందని నేను ఊహించలేదు. ఏంటి శిక్ష నాకు? ఊరుకోరా, ఊరుకో. ఏ పాపం చేశాడని ఈ శిక్ష వేశావు? అంతా మన కర్మరా. బాధపడకు, బాధపడకురా. రే రామారావు, అశోక్, ఊరుకోరా. బాధపడకు బావా. ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలతో బతికే ఉంటారు. తప్పకుండా వాళ్ళకేం కాదు. నువ్వు అధైర్యపడకు, మనం వెతుకుదాం. వెతికినా ఫలితం ఉండదు బావా. వాడే ఆ రాక్షసుడే వాళ్ళని చంపేస్తుంటాడు. త్వరలోనే నువ్వు తాతవు కాబోతున్నావు నాన్న అని
సంతోషంగా చెప్పడానికి వస్తున్న నా బిడ్డని చంపేశాడు ఆ రాక్షసుడు. వాడు పూజించే క్షుద్రదేవతలకే వాళ్ళను బలిచ్చుంటే కనీసం శవాలైనా దొరికేవి. కానీ నాకు ఒకరి మీద అనుమానం ఉంది. అనుమానమా బావా? ఎవరి మీద? మన ఊరు వాళ్ళ, పొరుగు ఊరు వాళ్ళ? కాదు బాబా, మన చేతిలో చనిపోయిన వాళ్ళే, మనకు కావలసిన వాళ్ళే. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా బావా నీకు? గతాన్ని మన చేతులతో మనమే కాల్చి పాడేశాం కదా. ఆ పాపం మనకు అంటకుండా పూజలు కూడా చేశాం కదా బావా. గతం తాలూకా గాయాన్ని నువ్వు మర్చిపోవచ్చు, కానీ నీ వల్ల ఏం జరిగిన వాళ్ళు కాదు. ఈ రోజు నీ ఇంటి దాకా వచ్చింది, రేపు ఊరు దాకా వస్తుంది. వీళ్ళొస్తాను బావా. హలో శర్మ, ఎంతవరకు వచ్చింది? ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా? సరే, ఇప్పుడే క్యాష్ పంపిస్తున్నాను. సార్, మీరు అనుకున్న పని గొరవడు చేస్తారని నమ్మకం లేదు సార్. అందుకే కదా 25 కోట్లు పంపిస్తున్నాను. మన చేతికి మట్టి అంటదో జనాల్లో మంచోడైపోవచ్చు. ఈ క్యాష్ తీసుకెళ్లి గరుడకిచ్చేయి. సార్, కోట బొమ్మాలి అడవి దారిలో కొత్తగా చెక్ పోస్ట్ పెట్టారండి సార్. ఇంత క్యాష్ తో దొరికితే చాలా కష్టం సార్. అయితే మీ వెహికల్ వెళ్ళొద్దు. అలాగే సార్. ఏదైనా మెడికల్ వ్యాన్ తీసుకెళ్ళండి. అడిగితే ఎమ్మెల్యే గారు హెల్త్ క్యాంప్ పెట్టమన్నారని చెప్పండి. ఏం బుర్ర సార్ మీది? ఓ పక్క ఊరు నాశనం చేసేస్తున్నారు, ఓ పక్క మంచోళ్ళగా నటించేస్తున్నారు. అదే కదరా రాజకీయ నాయకుడు అంటే. నువ్వు వెళ్ళు, డబ్బు ఇచ్చేసిరా. డేవిడ్, డబ్బిచ్చావా? అక్కడ మనం అనుకున్న పని జరుగుతుందా? పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ ఎవరు లేరు సార్. దూరంగా ఒక గొంతు వినపడ్డది. ఆ డబ్బు అక్కడ పెట్టేసి వెళ్ళిపో అని అక్కడ పెట్టేసి వచ్చేసాను సార్. నువ్వు ఆ మనిషిని చూసావా? చెప్పు. అక్కడ ఎవరు లేరు సార్. గొంతు మాత్రమే వినపడ్డది సార్. ఆ గొంతు వింటే ఎవరినైనా ఎదిరిస్తానని అనిపించింది సార్. గరుడా, వచ్చే శివరాత్రికి ఆ శివపురం నా సొంతమవ్వాలి. రారా రా. కూర్చో.
నమస్తే అమ్మా, నువ్వేంటి ఇక్కడ? నాకు మన ఊరే పోస్టింగ్ వచ్చింది రామారావు గారు. మీరేంటి ఇలాగొచ్చారు? ఏమైనా కేసు విషయమా? అవునమ్మా, మా అబ్బాయి కనిపించట్లేదు, అందుకనే కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. కనిపించడం లేదా? ఓ నెల కిందటే కదా పెళ్ళయింది. అవునమ్మా, నిన్న రాత్రి నుంచే భార్యాభర్తలు ఇద్దరూ కనిపించట్లేదు. అవునా? పదండి, నిన్నే కొత్త ఎస్సీ గారు వచ్చారు. రండి, పరిచయం చేస్తాను. సార్, శివపురం నుంచి మిమ్మల్ని కలవడానికి రామారావు గారు వచ్చారు. రమ్మని చెప్పు. రామారావు గారు, లోపలికి రండి. నమస్తే బాబు. నమస్తే, కూర్చోండి. కేసు ఏంటి సార్? నిన్న రాత్రి నుండి మా అబ్బాయి మా కోడలు కనిపించట్లేదు బాబు. కనిపించట్లేదు అంటే ఏంటి అర్థం? అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. మా అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అక్కడి నుండి బయలుదేరి శివపురం వస్తుంటే శివపురం ఊరు చివర మర్రి చెట్టు దగ్గర అది బాబు జరిగింది. నా కొడుకు ఎక్కడి నుంచి అయితే ఫోన్ చేశాడో అక్కడికి నేను మా బావ వెళ్ళి చూస్తే కారు తప్ప ఎవరు కనిపించలేదు బాబు. సరే రామారావు గారు, మీరు ఇంటికి వెళ్ళండి. ఎంక్వైరీ చేసి మీకు కాల్ చేస్తాను. మరి ఇంకా నేను వెళ్ళొస్తాను సరే బాబు. సార్. మీరు ఈ కేసు గురించి ఎక్కువ ఆలోచించకండి సార్. ఇలా జరగడం ఆ ఊర్లో కొత్త ఏం కాదు. ఇంతకు ముందు కూడా 4 మిస్సింగ్ సార్. అది కూడా ఒక అమావాస్య రోజు మాత్రమే. ఆ ఊర్లో ఏదో దుష్టశక్తి ఉందని, అందరినీ అదే మాయం చేస్తున్నట్టు ఆ ఊరు వాళ్ళు అనుకుంటున్నారు సార్. ఈ ఊర్లో కూడా అదే చెప్తున్నారు. నిజమా అబద్ధమా అనేది ఎవరికీ తెలియదు. కానీ నిన్న కూడా అమావాస్యే. అంటే దైమే వీళ్ళందరినీ చంపేస్తుందంటావా? ఏమో సార్, కానీ ఇప్పటివరకు మాయమయ్యే వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియదు. వాళ్ళ శవాలు ఏమయ్యాయో తెలియదు. ఏంటి, శవాలు కూడా దొరకట్లేదా? అవును సార్. మరి ఇంతకు ముందున్న ఎస్ఐ దాని గురించి ఎంక్వైరీ చేయలేదా? వెతికారు సార్, కానీ దొరకలేదు. వెళ్ళి ఆ ఫైల్ తీసుకురా. ఓకే సార్. ఇదిగోండి సార్ ఫైల్. ఏంటి, శవాలు దొరకపోవడం ఏంటి? వింతగా ఉంది. దుష్టశక్తి అంటున్నావు. మరి ఆ ఊళ్ళో ఎంతో పురాతనమైన శివాలయం ఉంది. దానికి చాలా మంచి పేరు కూడా ఉంది కదా. అవును సార్, గుడి ఉంది ఊరు మధ్యలో. కానీ కనిపించకుండా పోయిన వాళ్ళు ఊరు బయట పాడుబడిన ఇంటి దగ్గర మిస్ అవుతున్నారు. రామారావు గారు కొడుకు కోళ్ళు అక్కడే మిస్ అయ్యి, వీళ్ళిద్దరితో కలిపి మొత్తం 6 సార్. ఆ రోజు కూడా అమావాస్యే సార్. ఆ ఇంటి దగ్గర ఎంత ఏమైనా క్లూ దొరకవచ్చు. వద్దు సార్, ఆల్రెడీ ఇప్పటికీ ఎన్నోసార్లు వెతికారు, ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం, లేకపోతే అమావాస్య రోజు నైట్ వెళ్ళి చూద్దాం. వద్దు సార్. దేనికి భయపడుతున్నావు? నువ్వు రాకు, నేను వెళ్తాను. సార్, ఎందుకు చెప్తున్నానో వినండి. ఊళ్ళో ఇన్ని నచ్చులు జరిగాయి, ఇంకా జరగచ్చమ్మో. ఇప్పుడు మనం దీన్ని ఆపాలి. ఈ కథ ఎక్కడి దాకా వెళ్తుందో నేను చూస్తాను. హర హర మహాదేవ, శంభో శంకర.
సార్. మొన్న రామారావు గారు స్టేషన్కి వచ్చారు కదా, అవును సార్. ఆయనకు ఫోన్ చేసి నేను ఇక్కడ రమ్మనని చెప్పు. ఓకే సార్. హలో రామారావు గారు, ఎస్ఐ గారు కోనేరు దగ్గరికి రమ్మంటున్నారు మిమ్మల్ని. ఓకే, త్వరగా రండి. వస్తున్నారు సార్. కావ్య, రామారావు గారు వాళ్ళ అబ్బాయి మిస్ అయిన టైము, అలాగే వాళ్ళ అబ్బాయికి ఈ ఊళ్ళో ఎవరైనా శత్రువులు ఉన్నారా ఒకసారి ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేయండి. నమస్తే బాబు. నమస్తే అండి. రామారావు గారు, మీ అబ్బాయి మిస్ అయ్యాడు కదా, ఆ బంగ్లా ఇక్కడి నుంచి ఎంత దూరం? ఒక 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది బాబు. అయినా ఎందుకు బాబు? ఈ అమావాస్యకి నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా. హా? వద్దు బాబు, ఆ ప్రయత్నం మాత్రం చెయ్యకు. నా కొడుకు ఎలాగూ పోయాడు. మీరు వెళ్ళి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. వదిలేయండి బాబు, వదిలేయండి. అదేంటి రామారావు గారు, మీ అబ్బాయిని ఎవరు చంపేశారో లేకపోతే తనే చనిపోయాడో తెలుసుకోకుండా ఎలా వదిలేయమంటారు సార్? వీళ్ళ అబ్బాయి చావు గురించి అలా వదిలేండి సార్. అంతకు ముందు 3 చనిపోయారు సార్. రవి, కృష్ణ, గోపి. వీళ్ళ సంగతి ఏంటి సార్? వాళ్ళు చనిపోయింది ఆ బంగ్లా దగ్గరే. వాళ్ళు చనిపోయింది కూడా అమావాస్య రోజే. అవునరా, అదా రండ్రా. అలా మామా, ఈ రోజు నా పుట్టినరోజురా. మీ ఇద్దరికి ఫుల్ పార్టీ. తాగండి రా. చేస్తురా మామా. రే, ముందే చెప్తే గిఫ్ట్ తెచ్చేవాను కదా మామా. ఫోన్లే, హ్యాపీ బర్త్డే మామా. మామా, మీరే నాకు పెద్ద గిఫ్ట్. ఏ ఓసిక తాగడానికి వచ్చావు, సొల్లు చెప్పకుండా తాగరా. తాగ. నన్ను సిగాడు అంటావరా? ఏం గిఫ్ట్ ఇవ్వలేదంటావా? అదిగోరా గిఫ్ట్, నడిచి వెళ్తుంది చూడు. ఇలాంటి గిఫ్ట్ మళ్ళీ మళ్ళీ దొరకదురా. పుట్టినరోజులో ఎన్నో సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాను, కానీ ఇలాంటి గిఫ్ట్ ఎవరివ్వలేదా? థ్యాంక్స్ రా మామా. పండగండి రా. దాని ముందు బ్రేకేసే తీసుకొచ్చి లోపలేసారా దాన్ని? ఎవరు మీరు? నన్ను వదలండి, నేను ఇంటికి వెళ్ళాలి. నన్ను వదలండి. మీరెవరు? నన్ను వదలండి, నేను ఇంటికి వెళ్ళాలి. నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? నన్ను వదలు. Come on!
వెతికాను రా, ఎక్కడ లేడండి. ఏయ్, నువ్వు బయటికి రా. నా పైకి వెళ్ళినాడు. ఏయ్, పట్టుకుందిరా. రారా. ఎక్కడ ఉందిరా? ఎక్కడ పోయిందిరా అది? ఎక్కడే ఉంటాడు మావా? రవి ఏమైందా? ఇలా ఏంట్రా? ఏయ్, అది ఇక్కడ నాటకాలు కడుతుందిరా. ఏయ్, నీకు నువ్వు కూడా తెలుసా? ప్రాణాలతో వదిలేస్తాం. నేను వెతికి పెట్టుకుంటే ముక్కగా నరికేస్తాం. ఇప్పటికీ వాళ్ళ ముగ్గురు చావు మిస్టరీగానే మిగిలిపోయింది సార్. ఇప్పుడు రామారావు గారు వాళ్ళ అబ్బాయిది. అందుకే బాబు ఎందుకు చెప్తున్నానో వినండి. ఇక్కడితో వదిలేయండి బాబు. నా కర్మ ఎలా ఉందనుకుని సరిపెట్టుకుంటాను. వాళ్ళు ఎన్ని రోజులైనా ప్రాణాలతో ఉంటారన్న నమ్మకం అయితే నాకు లేదు. అందుకే మీరు కూడా వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. మీరు వదిలేస్తే వదిలేండి రామారావు గారు, కానీ ఇది నా డ్యూటీ. నేను మాత్రం వదలను. సరిగ్గా 2 రోజుల్లో ఈ హత్యల వెనక ఉన్న కారణాన్ని కనిపెడతా. ఈ అమావాస్యకి నేను అక్కడికి వెళ్తా. కావ్య, ఆ ముగ్గురు చేతిలో తప్పించుకున్న ఆ అమ్మాయిని కనుక్కో. ఆ అమ్మాయి దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. ఏమండి, హారతి తీసుకోండి. ఏంటండి ఇలా జరిగింది? ఏం జరిగింది? గాలికి హారత కొండెక్కింది. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, మూసిన కిటికీలు మూసినట్టే ఉన్నాయి, ఫ్యాన్ తిరుగుతలేదు. గాలి ఎక్కడి నుంచి వచ్చిందండి? నా మనసు ఎందుకో కీడు చెంకిస్తుందండి. మీకేమన్నా అవుద్దేమో అని, ఏమన్నా దోషాలు ఉన్నాయేమో పంతులు గారిని పిలిపించి పూజలు హోమాలు చేపిద్దామండి. చాలే ఊరుకో. దోషాలకి మనం ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాం. ఇవన్నీ ఆలోచిస్తుంటే ముందుకు పోలేం. అది కాదండి, నిజం చెప్పండి. మీరు కానీ ఆ సెవైకి ఎదురెళ్తా లేదు కదా. ఆపే నీ గోలా. హలో, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. నాకు ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది, వెళ్ళొస్తాను. ఏమండి శ్రావ్య గారు, కాస్త ఆగండి. ఏంటి 2 నెలలుగా మా ఆఫీస్ చుట్టే తిరుగుతున్నావు? ఏంటి ఫాలో చేస్తున్నావా? ఫాలో అవుటే కాదండి బాబు, మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నా. ఇలా ఫాలో చేసి ఎంతమందికి చెప్పావు ఈ మాట? చాలా మందిని ఫాలో చేశా, మనసుకి మీరు మాత్రమే నచ్చారు, అందుకే ఈ మాట మీతో చెప్పాను. అయితే ఏంటి, ఇప్పుడు నీకు ఓకే చెప్పి నెక్స్ట్ డే కాఫీకి వచ్చి తర్వాత లాంగ్ డ్రైవ్ రావాలా? మీ మీద ఒట్టండి, ఇంతవరకు నాకు ఆ ఉద్దేశం లేదు. వస్తానంటే పక్కనే కాఫీ షాప్, వెళ్దామంటే రేపే లాంగ్ డ్రైవ్. నువ్వు కొట్టించుకుంటానంటే పక్కనే పోలీస్ స్టేషన్, వెళ్దామా? పోయి పని చూసుకోరా పాగల్. ఓయ్, ఏదో కన్ఫర్మ్ చేస్తే సాయంత్రం హ్యాపీగా పడుకుంటాను కదా. హే పోరా. నమస్తే శాస్త్రి గారు. దీర్ఘ సుమంగళి భవ. అలా కూర్చోండి. అమ్మా, పూజ గది ఎక్కడ? రండి చూపిస్తాను. ఓం శ్రీమాత్రే నమః. చూడు తల్లి, నీ భర్త అధికారంలో ఉన్న అతని జీవితంలో ఏదో తెలియని అంధకారం కమ్ముకొస్తుందని నీ అనుమానం. గుమ్మలో అడుగు పెట్టగానే గుండెల్లో ఉన్న ఆందోళన బయటకు చెప్పారు. ఏం జరుగుతుందో చెప్పగలరనే నమ్మకం నాకుందండి. మనిషి అన్నవాడికి ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. కానీ భవిష్యత్తు కళ్ళ ముందు కనబడితే మనిషి అన్నవాడు దేవుణ్ణి నమ్మడు. కొద్ది రోజులుగా ఇంట్లో ఏవో ఆటంకాలు. దేవుడి ముందు కూర్చున్న ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నట్టుగానే మనసుకు ఈడు చెంకిస్తుందండి. సృష్టి స్థితి లయాకారకుడు, సర్వలోక పాలకుడు ఆ పరమేశ్వరుడికే ఎదురెళ్తున్నాడు నీ పెరిమిటి. అది మంచిది కాదు. నేను ఎంత చెప్పినా ఆయన మనసు మారదు, మార్చుకోరు. మీరే ఏదన్నా మార్గం చెప్పండి. అవసరమైతే హోమాలు చేపిద్దాం, యజ్ఞాలు జరిపిద్దాం. యజ్ఞాలు యాగాల వల్ల నీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది, కానీ ముక్కంటి కోపం చల్లారదు. పరమేశ్వర అంటే పసిపాపగా మారిపోతాడు. మీ స్వార్థం కోసం ఆయన కోపం తెప్పిస్తే ఆ విపత్తును నువ్వు ఊహించలేవు. స్వామి, మీరేమి చెప్పకుండా వెళ్ళిపోతే నేనేమనుకోవాలి?
పరిష్కారం సూచించాలి తల్లి. చూసి కబురు పంపుతాను. ఎవరండి? ఎవరు కావాలి? పోలీస్. పోలీసా? ఒకసారి మీ పాపను పిలవండి. పాప స్కూల్కి వెళ్ళిందండి. అమ్మా ఎవరొచ్చారే? నువ్వెందుకు వచ్చావే బయటికి? ఎవరమ్మా? పాప ఇంట్లోనే ఉంది కదా, పోలీసుల ముందు అబద్ధాలు ఆడేస్తున్నారా? సార్, వాళ్ళని చంపింది ఈ అమ్మాయి అయ్యి ఉండొచ్చు సార్. మా అమ్మాయి చంపడం ఏంటి? తనకేం తెలీదు. ఆ ముగ్గురిని మా అమ్మాయి చంపలేదు. పోపుల డబ్బాలో డబ్బులు దాచినంత ఈజీ కాదు చేసిన తప్పును దాచడం. చనిపోయిన వాళ్ళ ముగ్గురేని మేము చెప్పలేదే. సీరియల్స్ బాగా చూస్తారా? వీళ్ళతో మాట్లాడండి సార్. ఇప్పుడే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోదాం. అమ్మా కావ్య, ఆ ముగ్గురిని తన హత్య చేసుంటే ఈ పాటికే ఊరు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. సార్, ఆ రోజు నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే ముగ్గురు అబ్బాయిలు నన్ను బలవంతంగా ఆటో ఎక్కించి తీసుకువెళ్ళిపోయారు. అందులో ఒకరు నేను బయటికి తోసేసి తప్పించుకోవడానికి ప్రయత్నించాను. వాళ్ళు నన్ను వెంబడించేసరికి నాకేం చేయాలో తెలియక పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్ళిపోయాను. ఆ బంగ్లా చూడడానికి చాలా భయంకరంగా ఉంది సార్. నాకు భయంగా ఉన్నా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి నేను లోపలికి వెళ్ళిపోయాను. అది సార్ జరిగింది. ఆ బంగ్లాలోకి వెళ్ళాక నాకు ఏమైందో తెలీదు. నేను మామూలు మనిషి అయ్యాక వాళ్ళ ముగ్గురు చనిపోయి ఉన్నారు. నేను అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడ నీకు ఎవరైనా అనుమానంగా కనిపించారా? అంటే నేను గమనిస్తున్నట్టు అరుపులు కానీ కేకలు కానీ వినిపించాయా? లేదు సార్, కానీ వాళ్ళ నుంచి తప్పించుకొని వస్తుంటే ముగ్గులు వేసి నిమ్మకాయలు పెట్టి అక్కడ ఎవరో పూజలు చేసినట్టుంది సార్. అక్కడ ఎవరైనా ఉన్నారా? బాగా గుర్తు చేసుకుని చెప్పు. అంతే మేడం, ఇంకేం చూడలేదు. బయటకు వచ్చేసాను. సార్, నా బిడ్డకి ఇంకేం ప్రాబ్లం లేదు కదా? చూడమ్మా, చీకట్లో శబ్దం అయితే మగాడు దైవం అనుకుంటాడు. అదే ఆడపిల్ల చీకట్లో శబ్దం అయితే మగాడని భయపడుతుంది. ఆడపిల్లలను కనిపెట్టుకుని ఉండాలమ్మా. పని జరుగుతుందని చెప్పినా కూడా వెతుక్కుంటూ వచ్చావంటే నా మీద అనుమానమా? లేదంటే ఇక్కడ రావాలనే ఆరాటమా? మా ఎమ్మెల్యే గారు పదవి ఉపయోగించిన పని అవ్వలేదు. నమస్తే సార్. నమస్తే. బాగున్నానయ్యా. ఇప్పుడు ఎమ్మెల్యేగా కనిపించావు, మళ్ళీ ఇప్పుడు కనిపించావు. ఏదైనా మాట్లాడాలంటే పార్టీ ఆఫీస్కి రావచ్చుగా. కూర్చో. సరే కానీ ఏంటి ఇలా వచ్చావు? ఎలా ఉన్నారు నీ నియోజకవర్గ ప్రజలు? ఓట్లాడని వెళ్ళాం అంతే, కానీ మళ్ళీ ఇంతవరకు వాళ్ళు ఏం పాటలు పడుతున్నారో తిరిగి చూడలేదు. పార్టీలో చేరక ముందు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావయ్యా? కనీస అవసరాలు తీర్చడం మన పదవుకున్న బాధ్యత. ఓట్లేసాక వదిలేస్తే ఎలాగయ్యా? వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ పోతే మనం మార్చుకుపోతాం. సొంత సొమ్ము ఖర్చు పెట్టే ఎమ్మెల్యేలు ఇప్పుడు వచ్చారేమో. మినిస్టర్ గారు, పాత వాళ్ళు పదవడ్డు పెట్టుకొని ఆకులాడుతూనే ఉన్నారు పైసల కోసం. సర్లే, రంగమ్మ రథాలు కొట్టుకుంటుంటే రంగసాని రంకు బయటపడ్డట్టు మనిద్దరం దెబ్బలాడుకోవడం ఎందుకు? సర్లే, వచ్చిన పని ఏంటో చెప్పు. ఎమ్మెల్యే గారి మొహం చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్తో వచ్చినట్టున్నారు సార్. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారా, లేకపోతే కొత్త పార్టీ పెడుతున్నారా? అదేం లేదు సార్, మీకు తెలియదేం కాదు. పదవిలో ఉన్నాక బాధ్యతగా ఉండాలని మీరే అన్నారు. అందుకే ఏదో చిన్న ఫ్యాక్టరీ పెడదామని, దానికే పర్మిషన్ కోసం మీ దగ్గరికి వచ్చాను. బయట పాల వ్యాపారం, లోపల పాప వ్యాపారం సార్. ఆల్రెడీ మీ పార్టీలో ఎమ్మెల్యేలు చేసేది అదే కదా. ఫ్యాక్టరీ ప్రజల కోసమా నీ స్వార్థం కోసమా? చెప్పబోయ్యా, నేనెవరికి చెప్పను.
మేము అనుకున్నది సొంతం అవుతే పార్టీ ఏం కర్మ, ప్రభుత్వాన్ని శాసిస్తాం. సీఎం కుర్చీలో దిగిపోతాడు, మా సార్ ఆ కుర్చీలో కూర్చుంటాడు. ఏం ప్లాన్ చేసావయ్యా? మొత్తం మీద సీఎం పదవికి ఎసరు పెట్టావు. సార్, మా నియోజకవర్గంలో నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా శివపురంలో పురాతన శివాలయం ఉంది కదా, దాన్ని తొలగించి ఆ ప్లేస్లో ఫ్యాక్టరీ కడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమయ్యా, పదవి వచ్చింది, సంపాదించాలంటే చెరువులు తవ్వేయి, మట్టి అమ్మేయి, గోదావరిలో ఇసుక కూడా అమ్మేయి. ఎవడడిగాడయ్యా? దేవుణ్ణి ముట్టుకుంటానంటావేంటయ్యా? ఆ దేవుడు ఎంత శక్తివంతుడో తెలుసా? ఆడదాని జోలికి వెళ్తే పదవి పోద్ది, అదే దేవుడి జోలికి వెళ్తే ప్రభుత్వమే పడిపోద్ది. మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. ఎల్లవయ్యా, ఆలోచించావు కానీ. గుడి పడగొట్టేస్తామంటే ఎవరు ఒప్పుకోలేదు గరుడా. మిగతా బ్యాలెన్స్ డబ్బులు తీసుకొని ఆ పని నిన్నే చేయమన్నారు ఎమ్మెల్యే గారు. ఊరందరి చేత ఓట్లు వేయించుకున్నంత సులభం అనుకుంటున్నావా? ఎన్నో ఏళ్ళ చరిత్ర గల గుడి కింద నిధి దోచుకోవడం అంటే ఒక మాటలా? ఎన్ని ప్రాతాపనలు నా గుప్పిట్లో పెట్టుకునే ఊరి మీద వదులుతున్నాడో తెలుసా? హర హర మహాదేవ, శంభో శంకర.